మాట్లాడడానికి నాయన రాజేందర్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లా చూస్తారు సుస్మిత చేసిన వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు? రేవంత్ రెడ్డి పైన స్వయంగా వ్యాఖ్యలు చేయడం అధిష్టానానికి మేము విజ్ఞప్తి చేసేది ఇదంతా కూడా ఏంటిదంటే పార్టీకి వ్యతిరేకంగా రోడ్ల మీదకి ఎక్కి ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాడు మాట్లాడితే కుదరదు, వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేయడానికి పెట్టినాం. అంటే కొండ సురేఖ గారు కూడా లెటర్ రాశారు, కనీసం ఆమె వ్యాఖ్యలు కూడా ఖండించిన పరిస్థితి లేదు. ఎవరు? కొండ సురేఖ. అందుకే కదా అట్లాంటి వాటి మీద ఏదైనా కానీ చర్యలు తీసుకోవాలని మేము దాని మీద పెడుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం. అంటే మీ గతంలో కూడా కొండ సురేఖకు మీకు కూడా లోకల్లో కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి మీకు. మా ఒక ఇష్యూ మీద కాదు మేము మాట్లాడేది, చాలా మంది ఈ ఎవరికి వచ్చినట్టు వారు స్వేచ్ఛ అని చెప్పి ఎవరికి వచ్చినట్టు వారు మాట్లాడుకుంటూ పోకూడదనే ఉద్దేశంతో చెప్పినాం. ఎందుకంటే కొన్ని లక్షల మంది కార్యకర్తలు కష్టపడుతూ వచ్చిన ప్రభుత్వాన్ని వారి యొక్క నలుగురు ఐదుగురు స్వార్థాల గురించి బలి చేస్తామంటే చూస్తూ ఊరుకోలేము కాబట్టి మాట్లాడుతున్నాం. అంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళు పచ్చ కాంగ్రెస్, రాని వాళ్ళు అసలు కాంగ్రెస్ అని చెప్పేసి కూడా కొండ సురేఖ వర్గం వాళ్ళు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ ఎన్ని పార్టీలు తిరిగి వచ్చినా అది గుర్తు చేసుకుంటే మంచిది. మీరు ఇప్పుడు ఏం డిమాండ్ చేశారు? మేము ఈ యాక్షన్ అనేది తీసుకోవాలి. రోడ్ల మీదకి వచ్చి ఎవరు మాట్లాడినా అని యాక్షన్ అంటే ఇట్లా రాజీనామా చేయమంటారా, భర్తలు చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. మాట్లాడినాక నిర్ణయం తీసుకొని స్థాయిని బట్టి మాట్లాడతారు. గతంలో చాలా మంది కాంగ్రెస్ నాయకులు కూడా ఇట్లాగే విమర్శలు చేశారు, పార్టీ లైన్ దాటి కూడా మాట్లాడారని చెప్పేసి. ఎవరు చేసినా, ఒక సురేఖ గారు కాదు, ఎవరు చేసినా దాని మీద యాక్షన్ తీసుకోవాలి. కొండ సుస్మిత చేసిన వ్యాఖ్యలకు కొండ సురేఖ నాకేం సంబంధం లేదు, ఆమె కొండ సుస్మిత వ్యక్తిగత వ్యాఖ్యలు అని చెప్పేసి కూడా కొండ సురేఖ చెప్తా ఉన్నారు. వ్యక్తిగత విషయాలనంటే దానికి ఏమన్నా తల్లి కూతురుకు వ్యక్తిగత విషయాలు ఉంటాయా? ప్రభుత్వం మీద వారు కొండమురళే మాట్లాడారు. అది సురేఖ గారు నా జన్మదినం సందర్భంగా నా సొంత గ్రామానికి పోయిండ్రు, అక్కడ వారు మాట్లాడినరు అని చెప్పడం. కూతురుని కంట్రోల్ చేసుకోవాల్సినటువంటి అవసరం తల్లి మీద ఉంటుంది కనుక పార్టీ నష్టపోతుందనేటువంటి ఒక ఆలోచనతో మేము ఇక్కడ ప్రెస్ మీట్లో పాల్గొనడం జరిగింది. రేవంత్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా సిఎల్పి నాయకుడు. ఈరోజు రాష్ట్రమంతా కూడా అందరూ కూడా బట్టి విక్రమార్క గారు, క్యాబినెట్ మంత్రులందరూ, శాసనసభ్యులు, కార్యకర్తల కష్టం, ప్రజల కష్టంతో మరి తెచ్చినటువంటి తెలంగాణ మీద, ప్రభుత్వం మీద ఇలాంటి విమర్శలు చేయడం సరైనటువంటి విధానం కాదు. దీన్ని పునరావృతం కాకుండా చూసుకోవాలి. పిసిసి రాష్ట్ర అధ్యక్షుల వారికి, అదేవిధంగా ఏఐసిసి కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. తప్పకుండా హైకమాండ్ మరి ఎలాంటి వారి మీద ఎవరిని ఎట్లా చర్యలు తీసుకోవాలో వారు తీసుకుంటారు. అంటే పిసిసి ప్రెసిడెంట్ కూడా మేమే ఇప్పించాము, సీఎం కూడా మేమే చేసామని చెప్పేసి కూడా వ్యాఖ్యలు చేయడం, అంటే ఇది నిజమేనా? అసలు పిసిసి ప్రెసిడెంట్ సీఎంగా పదవి ఇప్పించింది కూడా కొండ సురేఖ వాళ్ళు అనుకుంటున్నాను. ఇప్పుడు నేను చెప్తా, నేను రాహుల్ గాంధీకి కూడా పోస్ట్ ఇప్పించినానని చెప్పడం కరెక్టా? ఇది నెహ్రూ కుటుంబము ఒక స్వతంత్రం తెచ్చిన పార్టీ, తెలంగాణ ఇచ్చిన పార్టీ, ఈ దేశం కొరకు ఎంతో మంది త్యాగాలు చేసినటువంటి ఒక వ్యక్తులుగా కాంగ్రెస్ పార్టీ ఏర్పడ్డది. ఒక కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య విలువలను కాపాడే పార్టీ. అందులో నేను ముఖ్యమంత్రిని చేసినా, పిసిసిని చేసినా అంటే అది సరైనటువంటి విధానం కాదు, అది వాళ్ళ స్థాయి కూడా కాదు. అంటే ఈ గతంలో కూడా కొండ సురేఖ చాలాసార్లు ఇట్లాంటి వ్యాఖ్యలు చేసింది. అప్పుడు జయశ్రీరామ్ అంటే పైసలు పడతాయి అన్నది, అట్లాగే నాగార్జున పైన కూడా చాలా కామెంట్లు చేసింది. ఇవన్నీ చూసుకుంటే భవిష్యత్తులో ఏమైనా జరగబోయే అవకాశం ఉందా? ఇప్పుడు అలాంటి భవిష్యత్తులోది మీరు కాలమే నిర్ణయిస్తుంది, పార్టీ హైకమాండ్ నిర్ణయిస్తుంది. మీరేం డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వం? ఇలాంటి మీద మాటలు మాట్లాడటం మీద చర్యలు ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. అందరి మీద ఉండాలా పార్టీలో? ఎవరైనా ఎవరు మాట్లాడినా కూడా, ఏ స్థాయి మాట్లాడినా కూడా చర్యలు ఉండాలి. సార్ చెప్పండి, వరంగల్లో